మీ లైఫ్లో ఉన్న టాక్సిక్ రిలేషన్స్ అయినా, పెయిన్ఫుల్ ఎమోషన్స్ అయినా, హర్ట్ చేసే సందర్భాలనైనా లేదా వాటి నుంచి వచ్చే ఎనర్జీని మీ సబ్కాన్షియస్ మైండ్లో క్యారీ చేస్తున్నా వాటిని మీరు 100% వదిలేయాలి. అలా వదిలినప్పుడు మాత్రమే మీకు పీస్ ఆఫ్ మైండ్ కనెక్షన్ ఉంటుంది. అలా పీస్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడే మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వగలుగుతారు, అనుకున్న పనులు చేయగలుగుతారు. ముఖ్యంగా మీ సబ్కాన్షియస్ మైండ్లో బిలీవ్స్ అనేవి చాలా చేంజ్ అవుతాయి. సో అందుకే టాక్సిక్ రిలేషన్స్ని కానీ, పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని కానీ, హర్ట్ చేసే హ్యాబిట్స్ని కానీ మీరు వదిలించుకోవడానికి ఏ మాత్రమూ మొహమాట పడొద్దు. ఒకవేళ దాని నుంచి మీకు వచ్చేది తాత్కాలికంగా ఆనందమే అయినా, బ్యూటిఫుల్ ఎనర్జీ ఫీలింగ్ వచ్చినా కానీ లాంగ్ టర్మ్లో అది మీకు ఎంతో హాని చేస్తుంది. కాబట్టి మీకు ఇన్స్టెంట్గా వచ్చే ఆనందం కంటే మీ పెయిన్కి కారణమైన విషయాలు మీ లైఫ్లో ఉండకపోవడమే మంచిది. వాటిని మీరు వదిలించుకుంటేనే మీ మైండ్ చాలా ప్రశాంతంగా ఉండి ఇంకా పెద్ద పెద్ద డ్రీమ్స్ని అచీవ్ చేయడానికి మీ మైండ్ సపోర్ట్ చేస్తుంది. ఎస్, ఇది ఒప్పుకుంటాను, నిజమే అని నమ్మిన వాళ్ళు కింద కామెంట్స్లో 100% అని టైప్ చేయండి. మీ మెంటల్ పీస్ అనేది ఎప్పుడు మీరు ఎక్కువగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు అనేది మీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.